సినిమా పరిశ్రమ పైన మాజీ మంత్రి హరీష్ రావు గారు చిలక పలుకులు పలుకుతున్నాడు. ప్రీ రిలీజ్ షో పైన అమాయకంగా అనుమానాలు వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్నాడు. సినిమా ఇండస్ట్రీ పైన ప్రేమను ఒలకబోస్తూ మాట్లాడుతున్న మాటలలో 10 సంవత్సరాలుగా అధికారులు ఉండి సినీ పరిశ్రమను పట్టించుకోకుండా ఉన్నటువంటి మీరు రాచకొండ గుట్టల్లో స్టూడియోలో నిర్మాణం చేస్తామని ఇచ్చినటువంటి హామీ ఏమైందన్నమాట. చిన్న రాయిని కూడా తొలగించలేని మీరు 10 సంవత్సరాల్లో మీరు అనేక మందికి ప్రీ రిలీజ్ షోలు విడుదల చేసినప్పుడు మీకు కనిపించింది ఆనాడు నిర్మాతలు, దర్శకులు, హీరోలైతే ఈరోజు చట్ట ప్రకారమే ముందుకు పోయే క్రమంలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రీ రిలీజ్ షోలో వచ్చినటువంటి ఆదాయంలో 20% ఆదాయం హరీష్ రావు గారు ఇక్కడ మీకు చూపిస్తున్న జీవో 20% ఆదాయం ఏదైతే ఈ డేట్ 8/1/2026 నాడు తీసినటువంటి జీవోలో 2వ నెంబర్ కాలంలో 20% సినిమా కార్మికులకు చెందే విధంగా ఆనాడు మీరేమో సినీ నిర్మాతలకు, హీరోలకు లబ్ధి చేకూర్చేటువంటి సందర్భం మీరు చేస్తే మేము మాత్రం ఈ రోజు ఇచ్చిన జీవోలు 20% సినిమా కార్మికుల కోసం వెచ్చించే విధంగా వెసులుబాటును తీసుకుని ఇచ్చిన జీవో కార్మికుల సంక్షేమం కోసం 10 కోట్ల రూపాయలు సంక్షేమ నిధిని వెచ్చించి చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా సినీ కార్మికులతో సమావేశం ఏర్పాటు చేయలే. మా ముఖ్యమంత్రి గారు సినిమా కార్మికులతో సమావేశం ఏర్పాటు చేసి వారికి ప్రత్యేకంగా స్కూల్స్, వారికి ప్రత్యేకంగా వైద్యపరంగా వారికి ప్రత్యేకమైనటువంటి తగు ఏర్పాట్లు చేసే విధంగా కూడా సమావేశాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు మీరు మర్చిపోతున్నారని చెప్పండి మాట సందర్భంగా. అసలు మీ 10 ఏళ్లలో నంది అవార్డు కూడా ఇవ్వలేని మీరు, సినీ పరిశ్రమ పట్టించుకోని వాళ్ళు మీరు ఈరోజు ఏదో స్వాగతం మంగళహారతులు పట్టే విధంగా తెలంగాణ ఉద్యమంలో సినిమా తారలకు సంబంధించి అవమానాలు పరిచినటువంటి మీరు ఈరోజు మంగళహారతులు పట్టే విధంగా సినిమా పరిశ్రమ పైన ఎనలేని ప్రేమను ఒలకపోస్తున్నటువంటి తీరు చూస్తుంటే ఈరోజు మేము చట్టపరంగానే ముందుకు పోతున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని మీరు తప్పుకొట్టే విధంగా చేసే ప్రయత్నం ఈ సందర్భంగా కరెక్ట్ కాదనమాట సందర్భంగా చెప్తూ మీకేమో సినిమా వాళ్ళ గెస్ట్ హౌస్ తెలుసు, ఫిలిం ఫంక్షన్ మాత్రమే తెలుసు.